విష్ణు వర్మల జీవితంలో అదిరిపోయే ట్విస్ట్ అయితే రాబోతుంది. అది కూడా ఏంటి అంటే, ఛాయాని వైష్ణవి అనుకోని విష్ణు వైష్ణవికి ఇవ్వాల్సిన లంచ్ బాక్స్ని ఛాయాకి ఇచ్చేస్తాడు. ఏంటి, ఈ బేబీ డాడీ మీద కోపంగా ఉందా, ఓహో ఉదయం ముద్దు పెట్టుకోలేదనా అని చెప్పని ఛాయాని దగ్గరకు తీసుకొని తన నుదుటిపైన ముద్దు పెడతాడు. ఛాయ నేను వైష్ణవిని కాదు అని చెప్పలేదన్నమాట. ఎందుకంటే తండ్రి ప్రేమ తనకి తెలియదు. తండ్రి అంటే తనకు చాలా ఇష్టం. తన తండ్రి ప్రేమ తెలియకపోయినా ఓవైపు వరలక్ష్మి కూడా చూస్తూ ఉంటుంది. ఛాయ ఇంకా ఏంటి రాలేదు, తనకి లంచ్ బాక్స్ ఇవ్వాలి అన్నట్టు. ఇక విష్ణుని చూసి ఛాయ మైమర్చిపోతూ ఉంటుంది తండ్రి ప్రేమలో. ఇవి వాళ్ళ నాన్న ఇతను అని అయితే అనుకుంటూ ఛాయ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఏముంది, ఈ పిల్లలిద్దరే విష్ణుని అలాగే వరలక్ష్మిని కలిపేస్తారు. వైష్ణవి ప్లేస్లో ఛాయ వెళ్తుంది. ఛాయ ప్లేస్లో వైష్ణవి వచ్చి వంటలకు వరలక్ష్మి విష్ణువులను కలుపుతారు అనడంలో ఆశ్చర్యపోనవసరమే లేదు. త్వరగా అయితే ఈ కథకి ఒక మంచి క్లైమాక్స్ అయితే రాబోతోంది.